సీనియర్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలోనే. సో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. ఈ సినిమాకి వాస్తవానికి బిఫోర్ అనుకున్నంత హైప్ లేదు కంపేర్ టు ఓజీ. సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి అండ్ మైనసెస్ ఏంటి ఈ సినిమాలో? అంటే మిడిల్ డ్రాప్ అంటే మనం బిఫోర్ సినిమాలు బాగున్నాయి, అయితే బిఫోర్ సినిమాల మీద డ్రాప్ అయింది అనేది మనం ఒప్పుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గలేదు ఎక్కడ, పవన్ కళ్యాణ్ గారి కలెక్షన్స్ తగ్గలేదు. కాకపోతే ఈ సినిమా అంటే ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఊహించినంత దానిలో తీయలేదు అనేది, డైరెక్టర్ తీయలేకపోయాడు అనేది మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఒక ఎక్స్పెక్టేషన్ మీద వెళ్ళారు అభిమానులు, ఆ ఎక్స్పెక్టేషన్లోని డైరెక్టర్ తీయలేకపోయాడు. ఇప్పుడు ఒక హీరో, అంత పెద్ద హీరో, డిప్యూటీ సీఎం, ఆయన డేట్స్ ఇస్తే ఎలా దాన్ని వాడుకోవాలి, ఎలా చేయాలి, అంటే ఆయన ఇమేజ్ని ఎలా వాడుకోవాలి, అంటే ఏదో వాళ్ళు దొరికారు అంటే ఏదో చిన్న చిన్న హీరో దొరికినట్టు సినిమా తీశారు. కానీ ఆయన ఇమేజ్ని కానీ, ఆయన ఆలోచనలు కానీ, ఆయన ఉన్న ట్రెండ్ కానీ, ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం ఎలా తీయాలి అనేది ఆలోచన వీళ్ళకి లేదు. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ఫ్లాప్సే, హరిశంకర్ గారికి అన్ని ఫ్లాప్సే కనుక ఇప్పుడు మనం ఆయన కోసం డిస్కషన్ చేయడం కూడా వేస్టే. ఎందుకంటే డైరెక్టర్గా ఈ సినిమాకి ఆయన ఫెయిల్ అయ్యాడు, నో డౌట్. డైరెక్టర్గా ఈ సినిమాకి ఆయన ఫెయిల్ అయ్యాడు. హీరో గారి ఇమేజ్ వల్ల కలెక్షన్స్ వస్తున్నాయి, హీరో గారి వల్ల ఈ ఓపెనింగ్స్ కానీ అట్లా కానీ ఏ సినిమా ఇప్పుడు ఆడినా బ్రేక్ ఈవెన్ అయినా కూడా హీరో గారి వల్లే. ఎందుకంటే హీరో గారికి ఫ్లాప్ హిట్లతో సంబంధం లేదు, ఇట్స్ డిఫరెంట్ ఆయన ఇమేజ్. అందరిది ఒక రకం అయితే ఆయనది ఒక రకం. 10 ఫ్లాపులు వచ్చినా కూడా ఒక యావరేజ్ వస్తే చాలా ఆయన నిలబడిపోతాడు. 10 ఫ్లాపులు వచ్చినా ఒక హిట్ వచ్చి నిలబడిపోతాడు. ఆయన ఫ్లాప్ అనే దానికి ఉండదు, ఇప్పుడు కూడా ఆయన జనాలు అలాగే ఉంటారు.